ఇప్పటిదాకా మీరు డేంజర్ గజ దొంగలను చూసుంటారు. బ్యాంకులకు వచ్చి కట్టలకు కట్టలే డబ్బులు ఎత్తుకుపోయినోళ్ళను, ఏటీఎం మిషన్లను పగలగొట్టినోళ్ళను, ఇంట్లోకి వచ్చి బంగారం ఎత్తుకుపోయినోళ్ళను, ఆఖరికి చెప్పులు బూట్లు ఎత్తుకుపోయిన దొంగల గురించి కూడా ఈనే ఉంటారు. అయితే మీరు జీవితంలో ఎప్పుడు చూడని ఎప్పుడు ఈనని అస్సలు మీ ఊహకే అందరూ వింత దొంగను ఇప్పుడు మేము చూపిస్తాం. దాన్ని చూసి అదేం దొంగతనం చేసిందో తెలుసుకుంటే షాక్ అయిపోతారు. అగో వింత దొంగ అన్నారు, వింతగా దొంగల కళ్ళల్లో ఓడిసే కాకులను చూపిస్తున్నారైంది అనుకుంటున్నారా? అబ్బో అట్లా అనుకోకుండా ఈ కాకులే మహా మహా గజ దొంగలుగా మారినాయి. మరి చాలా మంది పబ్లిక్ మీ కళ్ళల్లో కాకులు ఓడవా అని తిడుతున్నారు కదా. ఆ మాటలు గిట్లని అరే మీరు తిట్టుకోక నడిమిట్లా మమ్ములు ఎందుకు లాగుతున్నారని పగబట్టినాయో ఏమో గాని కొన్ని కాకులు దొంగలుగా మారి ఏం ఎత్తుకపోతున్నాయో చూస్తే మస్తు పరేషాన్ అవుతారు మీరు. చూసిన రానుల్లా బట్టలు ఆరేసే హ్యాంగర్లను ఎత్తుకపోతున్నది కాకి. ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని ఎత్తుకపోయినాయో చూడుర్రి. వాయమ్మనే ఈ పోల్ మీద అన్ని హ్యాంగర్లే ఉన్నాయి కదా. అవును, ఈ చుట్టుపక్కల ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్ల హ్యాంగర్లను ఈ కాకులు ఎత్తుకొచ్చి ఈ పోల్ మీద పెడుతున్నాయి. ఇక ఈ ముచ్చట ఎవ్వరికి తెలియక అరే మన ధాన్యానికి ఉన్న హ్యాంగర్లు ఎవరో ఎత్తుకుపోయినరు, ఖచ్చితంగా పక్కింటిదే అయి ఉంటుందని ఈ ఇంటి ఆమె అంటే లేదు ఈ ఇంటి ఆమె ఎత్తుకుపోయి ఉంటుందని ఆ ఇంటి ఆమె. ఇట్లా ఒకలి మీద ఒకరు చాలా మంది అని మనపడ్డరాట. కానీ తీరా కాకులు ఎత్తుకపోతున్నాయని తెలిసి కావు అని అరచుడు బంద్ చేసి నోరెళ్ళ పెట్టిండ్రు. మరి ఈ కాకులకు ఈ హ్యాంగర్లను ఎత్తుకపోవాలని ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఈ దొంగ కాకులు చేసిన పనికి చాలా మంది పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. మరి చెట్టు తగ్గినాయి కాబట్టే కాకులు ఇట్లా చేస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు అంటుంటే ఇంకొందరేమో మాటకి కాకి లెక్కన ఎందుకు అరుస్తున్నాం అని తిడుతున్నారు కదా. అందుకే ఆ మాటలిని ఆ కాకుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇట్లా పగ తీర్చుకుంటున్నాయని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాకుల దొంగతనం మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రీ.